అప్పుడు బాగానే ఉండే, కానీ అధికారం వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు అధికారం పోయినాక కొద్దిగా ఇబ్బంది పాలయ్యేటట్టున్నారు మా మిత్రులు. ఇప్పుడు ఇరిగేషన్కు వారే మంత్రి, ఫైనాన్స్కు వారే మంత్రి, 5 సంవత్సరాలు అక్కడ, 4 సంవత్సరాలు ఇక్కడ. సో ఈ రాష్ట్రం మొత్తం కూడా ఫ్లాప్ అయినది 2 ప్రధానమైన అంశాలు. ఒకటి ఇరిగేషన్ వ్యవస్థ, మనకు ఏ ప్రాజెక్టు కావాలా, ఏది ప్రయారిటీ పెట్టుకోవాలని, ఎక్కడ బడ్జెట్లు కేటాయించుకోవాలో అన్న దాంట్లో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు కాళేశ్వరం కడితే అది కూలిపోయింది, పాలమూరు రంగారెడ్డిని తీసుకొచ్చి వివాదాలలో పెట్టిండ్రు, 28,000 కోట్ల రూపాయలు కడితే ఈరోజు అరకొరగానే మనకి ఇక్కడ ఆయకట్టు పెరిగింది. రిజర్వాయర్ల నీళ్ళు నింపిన వట్టెంలో కొద్దిగా, కరవెన పూర్తే కాలేదు, ఉద్దండాపూర్ ఊసే లేదు, లక్ష్మీదేవిపల్లి గురించి అసలు ఆలోచనే లేదు. 90% కంప్లీట్ చేసినాం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ అని చెప్పిపోతారు. ఎలక్షన్ ముందు ఒక్క పంపును ఆన్ చేసి ఆ నీళ్ళని తీసుకొని ఇల్లు చల్లుకోవాలి అని చెప్పిండు. ఒక్క పంపుతోటి పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయింది. అంటే మహబూబ్ నగర్ ప్రజలు ఎడ్డోళ్ళు అనుకున్నారు. ఇప్పటికీ కూడా కరవెనకే నీళ్ళు వస్తలేవు. మరి ఉద్దండాపూర్కి ఎప్పుడు రావాలి? ఉద్దండాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R ప్యాకేజ్ వాళ్ళ కొత్తది అనౌన్స్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఈ సంవత్సరం పనులు మొదలుపెట్టబోతాం. సో ఇరిగేషన్లో పూర్తి వైఫల్యం చెందింది. మరి దాంట్లో వీరి పాత్ర ఉంటుంది, కేసీఆర్ గారి పాత్ర, హరీష్ రావు గారి పాత్ర. రెండవది ఫైనాన్స్ విషయంలో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు ఉండే. మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఇవ్వలేని పరిస్థితి, రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే అది బయటపడుతుందన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్ని సంవత్సరాలు పెంచిండు. 17,000 మంది ఉద్యోగులు వాళ్ళ హయాంలో రిటైర్ కాకుండా రిటైర్మెంట్ ఏజ్ని పెంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు రిటైర్ అయ్యారు. అంటే ఆ 17,000 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా ఇప్పుడు మేము ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు కొద్దిగా ఇచ్చినుంటే భారం తగ్గుతుండే కదా. దీనికి పోను అప్పటికే రిటైర్ అయిన వాళ్ళలో 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది. ఇట్లా 40,000 కోట్ల రూపాయల బిల్స్ను పెండింగ్లో పెట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థను కుప్పచేసి ఈరోజు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేస్తలేదు, అది చేస్తలేదు అని చెప్తా ఉన్నాం. మా 6 గ్యారంటీలను మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. మేము ఒక్కొక్కటి 5 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పినాం. కొన్ని ఇమ్మీడియట్గా అమలు చేస్తూ ఉన్నాం. రుణమాఫీని చేసేసినాం, మహిళలకు సంబంధించింది చేసినాం, ఆర్టీసీ ఫ్రీ, గృహజ్యోతి పథకం చేసినాం, రైతు భరోసా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకొన్ని పథకాలు గ్రౌండింగ్ చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు కట్టలేని వాళ్ళకి చేతగానిది ఇందిరమ్మ ఇండ్లను బ్రహ్మాండంగా కట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ పథకాలకు అదనంగా మళ్ళీ ఇందిరమ్మ బీమా పథకం అని దేశంలో ఎక్కడ లేని విధంగా జూన్ 2వ తారీఖున ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమాను ఇచ్చే కార్యక్రమం జూన్ 2వ తారీఖున మేము మొదలు పెట్టబోతాం. ఇంత అద్భుతంగా పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తూ ఉంది. మేము ఇంకా సగం వరకు కూడా ప్రయాణం చేయలే. 5 సంవత్సరాల కాలంలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో నేను చెప్తా. ఇంకో విషయం, బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులకు, హరీష్ రావు గారికి వేస్తూ ఉన్నా. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వ్యక్తి మహేష్ గౌడ్ గారు, మా పార్టీ రథసారథి బీసీ నాయకుడు. మరి మీ పార్టీలో ఎందుకు బీసీ నాయకుడిని ప్రెసిడెంట్గా కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు పెట్టలేదు? మీరు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా ప్రెసిడెంట్గా ఒక బీసీ నాయకుడిని పెట్టి వారి ఆధ్వర్యంలో మీరు పనిచేసిన రోజు మీరు బీసీల గురించి మాట్లాడే
నైతిక హక్కు మీకు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి.